జూబ్లీహిల్స్ లో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది కాంగ్రెస్. మంత్రులు ఇంటింటా తిరుగుతూ ప్రచారాన్ని చేస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని, భారీ మెజారిటీతో కాంగ్రెస్ గెలుస్తుందని మంత్రులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని విమర్శించారు. శ్రీశైలం యాదవ్ గారి ఇంటికి వెళ్ళి ఎవరు కూర్చున్నారు? వారి నాయకులు కూర్చున్నారు. ఆ రోజు ఇప్పుడు వారు చెప్తా ఉన్న అభిప్రాయం అప్పుడు లేకుండేనా? ఈరోజు ఓటమి భయంతో వారు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఒక బలహీన వర్గానికి సంబంధించిన అభ్యర్థి విషయంలో ఆరోపణలు చేస్తూ గెలవలేకపోతున్నాం అని పచ్చి అసత్య మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ విధంగా కాకుండా వారు 10 సంవత్సరాలు ఉండి ఏం చేయలేకపోయినారు. ప్రతి గల్లీ తిరగండి. ఈరోజు వారికి డ్రైనేజ్ లేకుండే 9 సంవత్సరాల నుంచి అని చెప్తా ఉన్నారు. వారికి రోడ్లు లేకుండే అని చెప్తా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారిని గెలుపుకు సహకరించిన టీఆర్ఎస్కు యూసుఫ్ కూడా అసెంబ్లీ ఎన్నికల లోపల గురుదక్షిణగా ఇక్కడటువంటి ఈ ఎన్నికను అభ్యర్థిని టీఆర్ఎస్కు తాకట్టు పెట్టిండు. నేను కిషన్ రెడ్డి గారికి మళ్ళీ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీరు కేంద్ర మంత్రి, నేను రాష్ట్ర మంత్రి. నా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కాదు, జస్ట్ నేను ఇన్ఛార్జ్ మంత్రిని. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఈ జూబ్లీహిల్స్. ఈ నియోజకవర్గంలో ఇప్పుడు పోటీ చేసిన అభ్యర్థి గతంలో కూడా పోటీ చేసిండు. అప్పుడు 25,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు అంతకంటే ఒక ఓటు ఎక్కువ వచ్చినా నువ్వు ఏం చెప్తే నేను దానికి సిద్ధం. రాకపోతే నేనేం చెప్తే దానికి సిద్ధమా అని అడుగుతా ఉన్నా. నేనైతే చెప్తారా 10,000 ఓట్లు వస్తాయి, 10,000 లోపలనే ఓట్లు వస్తాయి. మీరు హైదరాబాద్ చరిత్ర చూస్తే నాకు తెలిసి తెలుగుదేశం ఫస్ట్లో ఒకే సీట్ వచ్చింది, టీఆర్ఎస్కి కూడా ఒకే సీట్ వచ్చింది, కాంగ్రెస్కి కూడా మొన్న ఒకే సీట్ వచ్చింది. వచ్చిన తర్వాత ఈ పట్టణ ప్రజలు చాలా విఘ్నులు. రేపు మిగతా కాలంలో ఏ పని జరిగితే, ఎవరు గెలిస్తే ఈ సమస్యల పరిష్కారం చేయగలుగుతారో తెలివైనటువంటి వాళ్ళు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక తెలుగుదేశానికి టర్న్ అయ్యారు, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక టీఆర్ఎస్కి టర్న్ అయ్యారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి టర్న్ అయిపోతున్నారు. రేపు రాబోయే ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇక్కడ జూబ్లీహిల్స్ ఇన్ని బస్సులు ఉన్నాయి. ఎప్పుడైనా డోజర్ వచ్చింది అడగండి. ఇంకొక విషయం మీకు కొత్తగా చెప్పాలి. అసలు కేటీఆర్ నువ్వు సమాధానం చెప్పు. 2023లో ఓడిపోయినప్పుడు నీ కారు సగం డొక్కు అయిపోయింది. 2024 మే పార్లమెంట్ ఎలక్షన్లో గుండు సున్నా వచ్చింది. మీరు అప్పుడే అసలు నీ పార్టీ దుకాణం బంద్ చేసుకోవాలి. 10 ఏళ్ళు అధికారంలో ఒక్క ఎంపీ గెలవడా? మేము 5 ఏళ్ళు అధికారం లేకుండా 3 ఎంపీలను గెలిచినాం. నేను, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. నువ్వు ఒక్క ఎంపీ గెలవని పార్టీ, నీ పార్టీ అప్పుడే మొత్తం తుక్కు అయిపోయింది నీ కారు. ఇప్పుడు నీ కారుని ఏడదోలాడుకోవాలి, ఎవరు ఓటు వేయాలి నీకు?